హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్పెషల్ మామిడికాయ పప్పు అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఎక్కడైనా సరే సమ్మర్ వచ్చిందంటే మామిడికాయ పప్పు అనేది స్పెషలే కదండి. ఆ స్పెషల్ మామిడికాయ పప్పు అనేది ఆంధ్ర స్టైల్లో ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసేసుకుని ఒక పావు కిలో కందిపప్పు అనేది యాడ్ చేసుకుని, మీరు పెసరపప్పుతో అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను కందిపప్పుతో ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా వాష్ చేసిన తర్వాత వాటర్ పోసుకొని కుక్ చేసుకోండి. ఒక 4-5 పచ్చిమిర్చిని తీసుకోండి. అలాగే ఒక మామిడికాయ కూడా. మనకి ఆంధ్ర స్టైల్ అయితే ఏంటంటే కొంచెం ఘాటు కానీ కారం కానీ కొంచెం తక్కువ తింటారండి వాళ్ళ స్పైసీనెస్ అనేది. అదే తెలంగాణ అయితే మనకి ఎక్కువ ఘాటు అలాగే కారం కూడా కొంచెం స్పైసీ కూడా ఎక్కువగా తింటారనమాట. ఈ పప్పు అనేది కూడా మనకి కుక్ అయింది లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. పప్పు మొత్తం కుక్ అయిపోయింది కదా. మామిడికాయ ముక్కల్ని ఇలా పొడవుగా చీల్చుకున్నాను నేను. అలాగే పచ్చిమిర్చిని కూడా ఇలా పొడవుగా చీల్చుకొని యాడ్ చేశాను. పప్పు మొత్తం కుక్ అయిపోయిన తర్వాత మాత్రమే మామిడికాయ ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలి. ముందే కనుక యాడ్ చేశారంటే ఆ పులుపుకి మనకి పప్పు అనేది అస్సలు కుక్ అవ్వదు, చాలా ఇబ్బంది పడిపోతారు. ఇప్పుడు ఇలా కుక్ అయిన తర్వాత గల్లులుప్పు వచ్చేసి 2 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకుని, మీ దగ్గర గల్లులుప్పు లేకపోతే సాల్ట్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కారం వచ్చేసి 1 టీ స్పూన్, పసుపు వచ్చేసి 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక పావు గంట సేపు లో ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసేయండి. అప్పుడు ఉప్పు కారం పసుపు అనేది ఈ మామిడికాయ పప్పుకి చక్కగా పడుతుంది అనమాట. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుందాం. మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది, పప్పు అనేది ఇంకొంచెం కుక్ అవుతుంది, మామిడికాయ ముక్కలు కూడా చక్కగా కుక్ అయిపోతాయి అనమాట. చూడండి, కలర్ కూడా చేంజ్ అయింది. ఇలా కుక్ చేసుకున్న ఈ పప్పును దింపి ఒక పప్పు గుత్తి తీసుకొని ఎనిపేసుకోండి. ఇప్పుడు పప్పు అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఒక కళాయి పెట్టేసుకొని గ్యాస్ వెలిగించుకొని ఒక 4 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని, పోపు దినుసులు వచ్చేసి ఒక 2 టీ స్పూన్లు, ఎండుమిర్చి 4 తీసుకొని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే ఎల్లుల్లిపాయలు వచ్చేసి ఒక 4 దంచి యాడ్ చేసుకోండి. డైరెక్ట్గా అట్లా యాడ్ చేస్తారంటే పేలు మొహం మీద పడతాయండి, కొంచెం జాగ్రత్తగానే ఉండాలి మనం. అలాగే కరివేపాకు వచ్చేసి 2 రెమ్మల వరకు యాడ్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోవాలంటే, ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంగువ వచ్చేసి ఒక చిటికెడు యాడ్ చేసుకోండి. ఇంగువ యాడ్ చేయడం వల్ల మనకు అరుగుదల శక్తి అనేది చాలా బాగుంటుంది, పిల్లలకు కూడా హెల్త్ పరంగా చాలా మంచిదన్నమాట. మీకు ఇంగువ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసి, ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసి పక్కన పెట్టుకున్న పప్పు ఉంది కదండి, ఈ మామిడికాయ పప్పు, ఇందులో ఈ పోపు అనేది యాడ్ చేసేసుకుందాం. ఇలా యాడ్ చేసేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఆంధ్ర స్పెషల్ మామిడికాయ పప్పు అనేది రెడీ అయిపోయింది. ఆంధ్ర అయినా తెలంగాణ అయినా మామిడికాయ పప్పు అంటే ఇష్టపడిన వారు ఉండరు కదా. అలా వేడివేడి అన్నంలో ఇలా పప్పు వేసుకొని కొత్త ఆవకాయతో తింటుంటే అసలు ఆ టేస్ట్ చాలా బాగుంటుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మామిడికాయ పప్పు అంటే చాలా ఇష్టపడే లవర్స్ ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.